నమస్తే. ఫార్మర్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అధినేత, ఫార్మర్ ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అధినేత అయిన విజయ్ మాల్యా గారు 2009 నుంచి 2016 వరకు ఈ సమయంలో అతను పబ్లిక్ బ్యాంక్స్ అలాగే భారత గవర్నమెంట్ నుంచి అనుమతులు పొంది అతను పొందిన రుణం ఇంచుమించుగా 9,000 కోట్లు. 9,000 కోట్లు లీగల్గానో ఇల్లీగల్గానో అతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతను 9,000 కోట్ల రూపాయలు రుణాన్ని రాజకీయ ప్రోద్బలంతోనో లేకపోతే అధికారులను కొనీసో ఎలాగోలా ప్రలోభపెట్టి 9,000 కోట్ల రూపాయలు అతను, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఆ టైంలో ఏ గవర్నమెంట్లు రూలింగ్లో ఉన్నాయి, సెంట్రల్లో కానీ స్టేట్స్లో కానీ, అతను ఏ స్టేట్లో ఉన్నాడో ఆ స్టేట్ కూడా 9,000 కోట్ల రూపాయలు. మనందరికీ తెలిసిన విషయమే. విజయ్ మాల్యా ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నది. విజయ్ మాల్యా ఈజ్ ఫ్లెడ్ టు లండన్ విత్ 900 crores. 9,000 కోట్ల రూపాయలు పట్టుకొని అతను ఇంగ్లాండ్ పారిపోయాడు, లండన్కి పారిపోయాడు. ఏం చేయగలిగారు? ఈడీ ఏం చేయగలిగింది? అది ప్రజల సొమ్ము కాదా? అందుకే మనం ఓట్లు వేసేటప్పుడు మంచి నాయకులు ఉండాలి అని నేను అంటానండి. చూడండి, 9,000 కోట్ల రూపాయల ప్రజాధనం, ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాను, ఎన్ని రోడ్లు బాగయ్యాను, ఎంతమంది ఉద్యోగాలు కల్పన జరుగున్నాం, ఎన్ని పోర్టులు కట్టి ఉండేవాళ్ళం, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉండేవాళ్ళం భారతదేశంలో. ఈ ఒక్క స్కామే కాదు, బోల్డ్ స్కాములు. ఇదొక ఉదాహరణ మాత్రమే. సగటు ఇండియన్గా ఎవరు ఫీల్ అవరా? ఏ కార్పొరేట్ మీడియా ఇది పదే పదే హైలైట్ చేయదా? మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? 9,000 కోట్ల రూపాయలు హాయిగా మహారాజుల ఫారెన్లో బతుకుతున్నాడు. అతను ఇండియాకి రప్పించలేరా? ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ మోడీ, యు ఆర్ గోయింగ్ టు జపాన్ వన్ డే, యూఎస్ఏ వన్ డే, చైనా, రైట్? యు బెగ్గింగ్ మనీ ఫ్రమ్ దే, వై ఆర్ యూ నాట్ కాలింగ్? మీరు నీరవ్ మోడీని, విజయ్ మాల్యాని తీసుకొని రాలేరా? ఒక మాట సగటు భారతీయులుగా అందరం ఇది ప్రశ్నించాలండి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీని నిలదీయాలి. వీళ్ళ ఎంపీలు, వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులుగా వెళ్ళి సబ్సిడీల్లో విమాన ప్రయాణం, సబ్సిడీలో అక్కడ ఛాయ్లు, కాఫీలు, సబ్సిడీలో అన్ని ప్రజాధనంతో అనుభవిస్తూ ప్రజల పక్షాన మాట్లాడకపోవడం, ఇది మనందరం అడగాలి, నిలదీయాలి. ఒక యూట్యూబర్గా, సగటు ఒక ఇండియన్ సిటిజన్గా నేను అడుగుతున్నాను. బట్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని, మీ ఆలోచన ధోరణి మారి మంచి రాజకీయాన్ని, మంచి రాజకీయ భవిష్యత్తున్న దేశానిగా మనం ఆలోచనతోనే మొదలెట్టాలి ఏదైనా సరే. సో నేను ఎంతతో ముగిస్తున్నానండి. మీరు ఇలాగే మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ప్రశ్నిస్తే తప్ప సమాజం మారదండి. సో అది నేను అనుకున్న విషయం. మీరు కూడా రెస్పాండ్ అయ్యి కామెంట్ చేస్తారని మీ అందరి ఆదరాభిమానాలతో మీ శ్రీనివాస్. నమస్తే.